రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ పేరు వింటే కొందరు వడలు ఈ పేరు వింటే కొందరు వడలు అసలొంచబోడు ఎవడికి మెడలు. ఆ పేరు వింటే కొందరు వడలు అసలొంచబోడు ఎవడికి మెడలు. అతి త్వరలో నేను ఎంతో మందికి పాటలు పాడినా మీ అందరికి తెలుసు. కానీ ఒకే ఒక కోరిక ఉందా, అది క్రాంతిదల్ మన క్రాంతి అన్న పృథ్వీ అన్న కోసం మాట ఇస్తున్నా. పోయిన నాన్న బర్త్డే సందర్భంగా నన్ను పాడించాడు, మరి ఈసారి నన్ను ఎందుకో అడగలేదు. పుస్తకం ఓకే అన్న, తప్పకుండా అన్న మంచి పాట చేసి అది అక్క చేతుల మీదుగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గురువు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చెప్పి. పృథ్వీ అన్న గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పుదాం. అందరూ మాట్లాడతారు, ఇంకా మేమేం మాట్లాడము, ఏదైనా లైన్ వినిపించాలని మీకుంటుంది. అన్న పృథ్వన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. అన్న పృథ్వన్న కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావమెరిగిన వాడు, నా తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడండో, ఓ కోయిలమ్మ. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. ఇల్లు ఇల్లు తిరిగి బాధలు అడిగేటోడు, తన వాళ్ళ కాలించి దేవుడు అడుగుతున్నాడు. కన్న తండ్రిలాగా కాపాడుతున్నాడు, కన్న తండ్రిలాగా కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావ పెరిగిన వాడు, తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల నాన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్న. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్నాడు. పనికి రాని పలుకు పలకవద్దన్న, మనము లేని చేత గడవి పాలన్నాడు. జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా మా అన్నలు పెద్దన్నలు చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను లోపల తిట్టుకుంటారు. మళ్ళా తప్పకుండా క్రాంతి దళకి ప్రామిస్ చేస్తున్నా. ఏందన్నా నమ్మకం ఉందా లేదా నా మీద? గమ్మత్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైనా ఏది అయినా ఇక్కడున్న అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు, పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మనందరికి తెలిసిన విషయమే. మనం అడగంది ఎవరేం చేస్తారు? మనం అడగాల, తప్పేముంది? మాలాంటి గాయకులను తయారు చేసి, మా ముందు మా అక్కను తయారు చేసింది, గదరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న. మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు మేము ముందు ఆడుతున్నాం, పాడుతున్నాం. మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క? ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు. సరే, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు, మనకు ఆ గుర్తింపు వస్తుంది. రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరంలో చాలా అఫిషియల్గా జరుపుకుంటామన్నా. అది నా చూపు చూస్తున్నాడు అన్న. ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ శ్లోత అన్నే ఉంటాడు, కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను. అన్న మన మధ్యలో ఉస్మానియా యుద్ధ పేరి దరువేళ్ళన్న ఉన్నాడు. డాక్టర్ దరువేళ్ళన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. జై తెలంగాణ.
జోహార్లు ముచ్చర్ల సత్యన్న, జోహార్లు ముచ్చర్ల సత్యన్న. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. పృథ్వన్న ఏది చేసినా వెరైటీగానే చేస్తాడు, అవునా కాదా? అదొక కొత్తదనం ఉంటుంది. తెలంగాణలో అందరికంటే పృథ్వన్నను చూస్తే సంతోషపడే వాళ్ళు ఎవరు తెలుసా? చెప్తారా వాళ్ళనొకరు? కాదు కాదు, అమరవీరుల తల్లులు. పృథ్వన్నను చూసిన తర్వాత ఆ అమరవీరుల కళ్ళల్లో అందరూ శాలువలు కప్తారు, సన్మానాలు చేస్తారు. మీ కొడుకు ఇచ్చేసిడు, గొప్పగా అజ్జేసిన అంటారు, తర్వాత పట్టించుకోరు. వాళ్ళ అవసరాల కోసమే శాలువలు కప్పి సన్మానాలు చేసేవాళ్ళు తప్ప నిజంగా గుండె నిండా ప్రేమతో హత్తుకున్న, ఆ కుటుంబాలని హత్తుకున్న ఏకైక వ్యక్తి పృథ్వీరాజన్ అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా. అందుకనే మేము అదే ముచ్చరలో నేను రాసిన పాట విమలక్క ఆ పాట మీద నాట్యం చేస్తూ మా అంతటపుల నాగరాజన్న డైరెక్షన్లో మేమందరం, మా అంజన్న మేమందరం అక్కడ ఆ పర్యవేక్షణలో ఆ పాట వాడుకున్నాం. ఆ పాటలో మొత్తం పృథ్వన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి, ఆ తల్లులను తీసుకొచ్చి ముందర పెడితే మా కంటిలో దుఃఖం వచ్చింది. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులారా. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినరో, ప్రత్యేక రాష్ట్రానికై. అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో. అయ్యో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినరో, ప్రత్యేక రాష్ట్రానికై. ఈ ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన అమరవీరుల కుటుంబాల సాక్షిగా వాళ్ళు కోరుకుంటున్నారు. అన్న ఎక్కువ 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 వస్తుంది. ఆ కుటుంబాలు కోరుకున్నటువంటి తెలంగాణ కోసము అన్న పరితపిస్తా ఉన్నాడు. రాజకీయంగా ఇప్పటిదాకా విటలన్న చెప్తున్నాడు, రాజకీయం అంటేనే చాలా మందికి బురద లాంటిది. మరి ఆ బురదలో దిగి బురదను సాపు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. రాజకీయంగానే నూతన రాజకీయం వస్తేనే ఆ పాత తరం రాజకీయాలు, ఆ పాత సాంప్రదాయ పద్ధతులు, ఆ అణిచివేత, ఈ కుల వివక్ష, ఈ దోపిడీ ఇవన్నీ పోతాయి. కాబట్టి యువతరం రాజకీయాలకు రావాలనుకున్నాడు ముచ్చర్ల సత్తన్న. ఆ కోరిక నెరవేర్చడానికి ముందు బాటలు నడుస్తున్నాడు పృథ్వన్న. కొట్రా సపర్లు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.